రైట్. ఆయన మనలను ఆదుకునే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, అద్భుతాలు మన కొరకు చేసే దేవుడు. అందుకే ఆయనను మనము స్తుతించాలి. 128వ కీర్తనలో 5వ చరణంలో దావీదు మహారాజు అంటాడు, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఎక్కడి నుంచి? సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఆయన నిన్ను నన్ను మనల్ని ఆశీర్వదించాలంటే చెప్పండి, ఎక్కడి నుంచి దేవుడు ఆశీర్వదించేది? సియోనులో. స్థిరమైనది మన కొరకు దేవుడు, ఆయన సింహాసనాసీనుడై ఆయన పిల్లలు ఎప్పుడు నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తారు, నా పిల్లలు ఎప్పుడు నా సన్నిధికి వచ్చి స్తుతిస్తారు, నా పిల్లలు ఎప్పుడు నా సన్నిధికి వచ్చి కేకలేస్తారు, నా పిల్లలు ఎప్పుడు నా సన్నిధికి వచ్చి మొరపెడతారు, వారి అవసరాల కొరకు, వారి ఇబ్బందుల కొరకు, వారి కష్టాల కొరకు, వారి శ్రమల కొరకు, ఏ కష్టములో ఉన్నా, నష్టములో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, శ్రమల్లో ఉన్నా, శోధనలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే నా పిల్లలు నా సన్నిధికి వచ్చి నా సన్నిధిలో వాళ్ళు మొరపెడితే కష్టకాలమందు యెహోవా వారికి ఉత్తరం ఇస్తాడు. జవాబిచ్చే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన సియోనులో నుండి తన పిల్లల కొరకు ఆయన చేతులను చాచి ఉంచే దేవుడు, ఆదుకోవడానికి చేతులు చాపే దేవుడు, ఆశీర్వదించడానికి చేతులు చాపే దేవుడు, అవసరాలు తీర్చడానికి చేతులు చాపే దేవుడు, నువ్వు పడితే లేపడానికి చేతులు చాపిన దేవుడు, నువ్వు కృంగిన వాళ్ళు నిన్ను లేవనెత్తడానికి చేతులు చాపిన దేవుడు. ఇదిగో నశించిపోతున్న వారి కొరకు, లోకంలో వెళ్ళిపోతున్న వారి కొరకు, ఇదిగో పాప శాపములో పడి కొట్టుకులాడుతున్న వారి కొరకు, కుల మత భేదాలతో రకరకాలటువంటి సమస్యలతో కొట్టిమిట్టాడుతున్న వారి కొరకు ఆయన చేతులు చాచి పిలుస్తున్నాడు, రండి నా సన్నిధికి, నా సన్నిధికి రండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వెంత ఘోరమైన పాపమైనా సరే నా సన్నిధికి రండి, నేను మిమ్మల్ని ఎన్నడూ త్రోసివేయను. బిడ్డలారా, ఎవరైనా త్రోసి వేస్తారు కానీ నా ప్రభు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న దొంగనైనా, పాపినైనా, అబద్ధికులైనా, అక్రమకారులైనా, నరహంతకులతో సహా ప్రతి వ్యక్తిని ప్రేమించి తన పాపములను పరిహరించి కడిగి శుద్ధి చేసి ఆ వ్యక్తిని పరిశుద్ధుడుగా మార్చి లోకములోంచి వేరు చేయగలిగిన శక్తిమంతుడు ప్రభువైన యేసు. దేవుని స్తోత్రం. ఆయన ఒక్కడే. అందుకే ఎవరు ఎక్కడ ద్వేషించినా, ఎవరు ఎక్కడికి రావద్దన్నా కానీ నా ప్రభు అయితే చేతులు చాచి, ఇదిగో లోపడనల్లని ప్రజల కొరకు దినమెల్ల నా చేతులు చాచి ఉంచాను. ఏ దేవుడైనా సరే లోపడనల్లని ప్రజల కొరకు దినమంతా చేతులు చాచి పిలవగలిగిన వారు ఉంటే నా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే. ఆయన పిలిచే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు, నీ పట్ల ప్రేమ చూపించే దేవుడు, నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు ఈ లోకానికి దిగి వచ్చి కలువరి సిలువలో ప్రాణాన్ని పణంగా పెట్టిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే. అందుకు ఆయన అంటున్నాడు, ఇదిగో సియోనులో నుండి నేను నిన్ను ఆదుకుంటాను. దేవుని స్తోత్రం. నిన్ను ఆదుకుంటాను. ఎవరున్నారు? నిన్ను ఆదరించేవారు ఎవరున్నారు? నిన్ను ఆదుకునేవారు ఎవరున్నారు? నీకు సహాయం చేసేవారు ఎవరున్నారు? నా దేవుని బిడ్డలారా, మనకు ఆధారమైన దేవుడు సియోనులో ఉండి తన చేతులు చాచి మనలను ఆదరిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకు దేవుని వాక్యము మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 4వ అధ్యాయము
3వ వచనం. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వారికి, అనగా జీవమును పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వారిని పరిశుద్ధుడని పేరు పెట్టును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాలకు మనం కాదండి పెట్టుకునేది, మనం కాదు. మా సంఘమే పరిశుద్ధులు, మేమే పరిశుద్ధులం, మేమే ఎత్తబడేది, మేమే వెళ్ళేదని మనం చెప్పుకోవడం కాదు. ఆ రోజున మోషే అహరోనులకు విరోధంగా లేచి కోరాహు, అబీరాము, దాతాను వీళ్ళు ముగ్గురు మోషే అహరోనులకు విరోధంగా లేచి 250 మందిని వారి వెంట వేసుకుని, కోరాహు అంటాడు, మీ మాట మేము ఎందుకు వినాలి, మీరు చెప్పింది మేము ఎందుకు చెయ్యాలి, మేము చెయ్యం. ఇంతకాలం మీరు చెప్పింది మేము చేసాం, ఇంతకాలం మీరు చెప్పినట్టు మేము చేసాం, ఇంతకాలం మీరు అన్నట్టు మేము పడి ఉన్నాం. ఏమనలేదు కానీ అంటాడు, మేము పట్టుకున్నాం, ఇక మేమేమి మీ మాట విన్నాం. మీరేమన్నా మా మీద నాయకులా? ఏమన్నాడు, మీరేమన్నా మా మీద నాయకులా, మీరు అధికారులా? కుదరదు అని కోరాహు తిరుగుబాటు చేసి మాట్లాడుతూ అంటాడు. ఇంకో మాట ఏమన్నాడు తెలుసా కోరాహు? ఇదిగో నా వెనుక ఉన్నారే 250 మంది, వీళ్ళందరూ కూడా పరిశుద్ధులు అన్నాడమ్మా. ఏమన్నాడు? ఇదిగో మా వెనుక ఉన్నారే 250 మంది, వీళ్ళందరూ కూడా పరిశుద్ధులే. అంటే మేము ఎలాగో పరిశుద్ధులము, మమ్మల్ని వెంబడించే వాళ్ళు కూడా పరిశుద్ధులే. అంటే తిరుగుబాటు చేసేవాళ్ళు, తిరుగుబాటు చేసే ప్రజలు, తిరుగుబాటు చేసే జనాంగము, దేవుని మాట వినని ప్రజలు, దేవుని సావుకులకు వ్యతిరేకంగా లేచిన ప్రజలంట. చెప్పండి ఎవరంట? పరిశుద్ధులంట. అక్కడ దేవునికి కోపం వచ్చింది. పరిశుద్ధుడు కానివాడు పరిశుద్ధుడని చెప్పుకోవటం దేవునికి కోపం వచ్చింది. నా పిల్లలు, నేను ఏర్పరుచుకున్న యాజకుడు, నేను ఏర్పరుచుకున్న నాయకుడు, నేను ఏర్పరుచుకున్న ప్రవక్తి, వీళ్ళకి వ్యతిరేకంగా మీరు నిలబడి మాట్లాడతారా అని సియోనులో ఉన్న దేవునికి చెప్పండి ఏమొచ్చింది? కోపం వచ్చింది. నేను ఏర్పరుచుకున్న వారి మీద, నేను నియమించుకున్న వారి మీద, నా పని కొరకు వారిని ఏర్పరచుకున్నాను, నా పని కొరకు నియమించుకున్నాను. ఇతడు నాయకుడు, ఈమె ప్రవక్త, ఆయనేమో యాజకుడు. యాజకుడి మీద తిరుగుబాటు చేస్తావా? ప్రవక్త మీద తిరుగుబాటు చేస్తావా? నాయకుడి మీద తిరుగుబాటు చేస్తావా? కుదరదు. మోషే వీళ్ళు ఎంత కాడకు వచ్చిన తర్వాత ఇక వీళ్ళని విడిచిపెట్టండి నేను. మోషే మొక్క అయినప్పుడు మొక్కగానే తుంచి వేగిపోతే ఇది ముదిరిందంటే చాలకి వెళ్తుంది. మోషే మీరు పక్కకి వెళ్ళిపోండి. మోషే దేవుని సన్నిధిలో ఏడుస్తాడు. బిడ్డలారా, ప్రజల పక్షాన నిత్యం నడిచేవాడు, ప్రజల కొరకు నిత్యం ఆలన పాలన చూసేవాడు, ప్రజల నిమిత్తం నిత్యము ప్రార్థించేవాడు. దేవుడు ఎప్పుడైతే పక్కకి వెళ్ళమన్నాడో మోషేకి అర్థమైపోయింది సీను, ఇక ఇదేదో జరగబోతుందని. మోషే కొంచెం ఆలస్యం చేస్తే దేవుడు, మోషే ఇక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపోండి, ఒక్క క్షణములో వీళ్ళ మొత్తాన్ని నేను నాశనం చేస్తాను. ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు, ఆదుకునే దేవుడు, సహాయం చేసే దేవుడు, కృప చూపించే దేవుడు, ఇంత ప్రేమ కలిగిన దేవుడు ఎందుకు అహరోను, మోషే, మిర్యాముల మీద తిరుగుబాటు చేసిన వాళ్ళ దృష్టిలో పెట్టుకుని దేవుడు అంటున్నాడు, వీళ్ళని కాల్చివేస్తాను. బిడ్డలారా,
ఆ దినమందు భూమి గడగడ గడగడ వణికిందంట. భూమి నోరు తెరవటానికి గడగడ గడగడ వణికిపోయిందంట దేవుని మాట విని. దేవుడు మాట సెలవిస్తే భూమి నోరు తెరవటం ఏంటి? ఆకాశమే ముక్క చెక్కలై భూమి మీద పడుతుంది. ఆయన మాట సెలవిస్తేనే కదండి 3 దిక్కుల నుంచి సముద్రం పొంగి భూమి మీదకి వచ్చింది. ఎప్పుడు? నోవాహు కాలంలో. ఆయన మాట సెలవిస్తే బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రాలు 3 సముద్రాలు ఏకమైపోయాయి. పైనుంచి రాత్రింబగళ్ళు మితిలేని వర్షం, ప్రచండ వర్షం, భూగర్భ జలాలు పైకి తన్నాయంట. భూమిలోని ఉష్ణధారలు పైకి తన్నుతూ ఉంటే సముద్రాలు 3 ఏకమైతే పైనుండి రాత్రింబగళ్ళు మానకుండా 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షం కురుస్తూ ఉంటే ఏ మనుషుడు నిలవగలడు భూమి మీద? ఏ కొండ నిలవగలిగింది? ఏ గుట్ట నిలవగలిగింది? ఏ ఇల్లు ఆగింది? ఏ చెట్టు ఆగింది? ఏ జీవరాశి బ్రతికింది? దేవుని ఉగ్రత ముందు ఏది కూడా నిలువా లేదు. కనుక ఈ రాత్రి బిడ్డలారా, తిరుగుబాటు అనేది దేవుని దృష్టిలో మహా పాపం. పాపం పాపం. తిరుగుబాటు చేయకూడదు, వ్యతిరేకించకూడదు. తిరుగుబాటు చేయకూడదు, వ్యతిరేకించకూడదు. దేవుని మాటకు చెప్పలేం చేయాలంట? లోబడాలి, లోబడాలి, లోబడాలి. దేవుని మాటకు లోబడాలి బిడ్డలారా. ఆయన చెప్పింది మనము చెయ్యాలి. ఆయన సియోనులో నుండి మనము చూస్తున్నాడు. మనం లోబడాలి దేవునికి, ఆయన మాట వినాలి. ఆయన ఎక్కడో ఉన్నాడు, ఆయన ఎక్కడో ఉన్నాడు, మనల్ని ఎవరు చూస్తున్నారులే అని అనుకుంటాం. కానీ ఆయన మన ప్రక్కనే ఉండే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు. అందుకే రాత్రి అంటున్నాడు, మోషే, అహరోను, మిరియాముల మీద తిరుగుబాటు చేసిన అబీరాము, దాతాను, కోరాహు కుటుంబాలను క్షణములో భూమి నోరు తెరిచి మింగేసింది. పరిశుద్ధులను భూమి మింగడం ఏంటి? ఎలా? పరిశుద్ధులను భూమి మింగటం ఏంటి? పరిశుద్ధులను భూమి మింగుద్దా? ఇంపాసిబుల్. అది పరిశుద్ధుల జోలికి భూమి రాదు. పరిశుద్ధుల జోలికి ఏ శాపము రాదు. పరిశుద్ధుల జోలికి ఏ విషయం ఏది కూడా వాళ్ళు తాకలేదు. ఎందుకో తెలుసా? అగ్నిలో నడుస్తూ ఉన్నా వాళ్ళు 3 పరిశుద్ధులు కనుక వాళ్ళ 3తో పాటు పరిశుద్ధుడు కూడా వచ్చి వారితో పాటు సంచరిస్తూ ఉంటే అగ్ని వారినేమీ చేయలేకపోయింది. పరిశుద్ధులు ఉన్న స్థలమంతా మహిమతో నింపబడి ఉంటుంది. సియోనులో ఆయన నివాసం ఉంది కనుక సియోను అంతా కూడా మహిమతో నింపబడి ఉంది. ఆ మహిమ కలిగిన దేవుడు అంటున్నాడు, ఆపత్కాలమందు నేను నీకు ఉత్తరమిస్తాను, నీకు జవాబిస్తాను. నా సన్నిధికి వచ్చి నా సన్నిధిలో చెప్పుకో. నీ బాధ ఏదో నా సన్నిధిలో చెప్పు, నీ కష్టం ఏదో నా సన్నిధిలో చెప్పు, నీ శ్రమ ఏదో నా సన్నిధిలో చెప్పు, నీ అవసరం ఏదో నా సన్నిధిలో చెప్పు. రా, నా సన్నిధికి వచ్చి నా సన్నిధిలో మోకరించు. మన పితరులు ఎందరూ ఆయన బలిపీఠం మీద తలబెట్టుకుని ఏడ్చి మేలులు పొందుకున్నారు. దేవుని స్తోత్రం. కన్నీరు కార్చి ఆశీర్వదించబడి వెళ్ళారు. అన్న వచ్చి దేవుని పాదాలు పట్టుకుని ఆసనం మీద తలబెట్టి మూలిగి ఏడ్చి, శక్తి లేనంతగా ఏడ్చి ఊరికి వెళ్ళిందా? ఇలా ఊరినా వెళ్ళిందా? లేదు. ఆశీర్వాదాన్ని పొందుకుని వెళ్ళింది. దేవుని స్తోత్రం. అంతే. మనం ఆ పని చేయలేము. ఊరికి వచ్చిన దేవుని సందులో కాసేపు చిన్న మాట ప్రార్థన చేసి వెళ్ళిపోవడమే తప్ప మన సారా దేవుని స్తుతించలేము. వాక్యం చెప్తా ఉంది, నీ కష్టకాలములో యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక.
శ్రమలో నిన్ను ఆదుకుంటాడు, కష్టాల్లో నీకు తోడుగా ఉంటాడు, నీ బాధల్లో నీకు తోడుగా ఉంటాడు. నీకే పరిస్థితులు, ఏ అవసరం వచ్చినా నా సన్నిధికి వచ్చి సన్నిధిలో ప్రార్థించు, నాకు మనవి చెయ్యి. వచ్చి ప్రార్థన చేయటం, ఉత్తరం రాయటం. మన వేద పూర్వకాలకు రాసి పోస్టులు ఏ అవసరం లేదు. ఆయన సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఉత్తరముగా మార్చబడుతుంది. దేవుని స్తోత్రం. ధూపం వల్లే దేవునికి జవాబు వస్తుంది. సియోనులోనున్న దేవుడు నీ కొరకు తన చెయ్యిని చాపుతాడు. ఆయన బాహువు చాచి ఉంది నీ కొరకు, నా కొరకు. కారణం ఏంటో తెలుసా? ఏ అవసరమైనా సరే దేవుని మందిరానికి వచ్చి మందిరంలో పెట్టి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన నిన్ను ఆదుకొని నీ అవసరాలన్నీ తీరుస్తాడు బిడ్డలారా. అందుకు ఆయన అంటున్నాడు, సియోనులో ఉన్న వారికి చెప్పండి పరిశుద్ధులని. ఏముంది అక్కడ యెషయా గ్రంథంలో? ఏమంటున్నాడు? సియోనులో శేషించిన వారనగా మిగిలిన వారికి, యెరూషలేములో నిలబడిన వారికి, అనగా జీవమును పొందుటకై యెరూషలేములో దాఖలైన రాయబడిన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ మన పేర్లు దాఖలవుతాయి, మన పేర్లు రాయబడతాయి. ఈ భూమి మీద ఉన్న మన పేర్లు కాదు. ఈ పేరు ఏది కూడా పరలోకం వెళ్ళదు, జాగ్రత్త. ఈ భూమి మీద నువ్వు మరియమ్మ అని పెట్టుకున్నా, యేసుబాబు అని పెట్టుకున్నా, ఇర్మియా అని పెట్టుకున్నా, ఏలియా అని పెట్టుకున్నా, యెహోషువ అని పెట్టుకున్నా, అది ఈ భూమి మీద వరకే నీ పేరు. కానీ నువ్వు ఇక్కడ నీ శరీరం విడిచిపెట్టి నీ ప్రాణం వెళ్ళిపోయిన తరువాత దేవుడు నీ కొరకు అక్కడ పెట్టే పేరు నిత్య సియోనులో నీ పేరు వేరుగా ఉంటది. ఆ పేరేంటో తెలుసా? పరిశుద్ధుడు. తప్పులు కూడా పడతాం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరిశుద్ధులు మాత్రమే సియోనులో ఉండగలుగుతారు. పరిశుద్ధులు మాత్రమే స్తుతించగలుగుతారు. పరిశుద్ధులు మాత్రమే పరవశించగలుగుతారు. పరిశుద్ధులు మాత్రమే ఆయనను కళ్ళారా చూస్తూ ఆయన ఆరాధించగలుగుతారు. బిడ్డలారా, తెల్లని రాతి మీద, చెప్పండి దేని మీద? తెల్లని రాతి మీద నీ పేరు నా పేరు ఏమని రాయబడి ఉంటుంది? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. ఎంత ఆశ్చర్యం అండి. ఇక్కడ పేరు నమోదు కాకపోతే ఆధార్ కార్డులో, రేషన్ కార్డులో, ఆధార్ కార్డులో పేరు లేకపోతే ఏం కోల్పోతామో, ఏం నష్టం వస్తుందోనని ఆ పేరు లెక్కిందాక రోజులైనా ఎన్ని రోజులైనా తిరిగి ఆ పేరు లెక్కించుకుని అప్పుడు సంతోషంగా కూర్చోటం. నేను ఆధార్ కార్డులో లింక్ అప్ అయ్యాను, ఆధార్ కార్డులో లింక్ అప్ అయ్యాను. రైట్. నీ బయోడేటా అంతా ఆధార్ నెంబర్ కొడితే వచ్చేస్తుంది. నీకు ఎన్ని అకౌంట్లు ఉన్నాయో, నీకు ఎంత డబ్బు ఉందో, నీకు ఎంత భూమి ఉందో, నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో, నీ పేర ఎన్ని వాహనాలు ఉన్నాయో, నీ పేర ఎన్ని సిమ్ములు ఉన్నాయో చెప్పరండి, అన్నీ కూడా దాంట్లో వస్తాయి. దీనికే మనిషి అంత సంతోషపడి నేనేదో సాధించేశాను అనుకుంటే, నిత్య సియోనులో ఉన్న తెల్లని రాతి మీద పరిశుద్ధుడు అని రాయబడితే ఎంత భాగ్యం అండి అది. పరిశుద్ధుల సహవాసములో ఇప్పుడు పరిశుద్ధులు ఉన్నారు పరలోకంలో. మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు 12 మంది శిష్యులు హతసాక్షులైన వారు, వీళ్ళందరూ కూడా పరిశుద్ధులు అక్కడ ఉన్నారు. హతసాక్షులైన వారు, హతసాక్షుల చెంత కూడా రీసెంట్గా లాస్ట్ ఇయర్ హతసాక్షి అయ్యాడే ఎవరు? ప్రవీణ్ పగడాల గారు. ఆయన కూడా అక్కడే ఉన్నాడు.
హతసాక్షి పరిశుద్ధుల జాబితాలో చేర్చబడతాడు. చాలా మందికి తెలియదు, క్రైస్తవుని చంపితే క్రైస్తవుడు హతసాక్షి అయితే డైరెక్ట్ పరలోకి వెళ్తాడు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. ప్రవీణ్ పగడాలని చేసిన పనికి మంచి పని చేశారు. ఏంటో తెలుసా? పరిశుద్ధుల జాబితాలో ఆయన పేరు రాయబడి. అంతే. నా దేవుని బిడ్డలారా, పరిశుద్ధుల స్థలములో నీవు ఉండాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి, అతిక్రమాన్ని విడిచిపెట్టాలి, అక్రమాన్ని విడిచిపెట్టాలి, మోసాన్ని విడిచిపెట్టాలి, దగాన్ని విడిచిపెట్టాలి, కబ్జాలు విడిచిపెట్టాలి. రకరకాలుగా మోసం చేసి, ఆన్ని మోసం చేసి, వీళ్ళని మోసం చేసి, అక్కడ చేసి, ఇక్కడ చేసి, టక్కు టమారాలు చేసి, కోట్ల కొలది ఆస్తులు సంపాదించుకుని నేనే ధనవంతుని అనుకుని విర్రవీగుతావే, నీ పేరు పరిశుద్ధుల జాబితాలో ఉందో లేదో చూసుకో. అంతేనండి. దేవుని పిల్లలు పరిశుద్ధుల సహవాసంలో ఉండాలి. ఆయన అంటున్నాడు 250 మంది పరిశుద్ధులే. ఎవరన్నది? కోరాహు. అంటే మేము పరిశుద్ధులు, అభిరాము దాతారులు, కోరాహు పరిశుద్ధులు, మేము పరిశుద్ధులు, మగనుకున్న వాళ్ళు కూడా పరిశుద్ధులే. మరి వీళ్ళు పరిశుద్ధులు, వాళ్ళు పరిశుద్ధులైతే భూమి నోరు తెరిచి ఎందుకు మింగేసింది? పరిశుద్ధుడిని భూమి ఏమీ చెయ్యలేదు, పరిశుద్ధుడిని మింగలేదు భూమి, కానీ ఎలాగో మింగింది? దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిచ్చాడు కనుకే వాళ్ళు నిలబడి ఉన్న స్థలము నోరు తెరిచి వాళ్ళని మింగేస్తుంది. మన పరిశుద్ధులని చెప్పుకోవడం కాదు, మనం గొప్పవాళ్ళమని చెప్పుకోవడం కాదు. నేనే పరిశుద్ధుడిని, నేనే పరిశుద్ధురాల్ని, నేనే పరలోకం వెళ్ళేదంటే చెప్పలేం మనం. ఎవరు వెళ్తారు? అభిరాము దాతాలు, కోరాకులు ఎన్ని రకాలుగా దైవజనుడైన మోషే మీద, యాజకుడైన అహరోను మీద, ప్రవక్తి అయిన మిర్యాము మీద తిరుగుబాటు చేసి వాళ్ళు జీవితాలు కోల్పోయారు బిడ్డలారా. తిరుగుబాటు స్వభావం అనేది మంచిది కాదు. ప్రేమతో దేవుని పిల్లలు, ప్రేమతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అన్న కోపపడినంత కాలం, అన్న హృదయంలో వేదన కలిగినంత కాలం, అన్న మనసులో నొచ్చుకున్నంత కాలము, తన తోటకాళ్ళ మీద పగబెట్టుకున్నంత కాలం అన్న ఫలించలేకపోయింది. ఎప్పుడైతే అన్న సమాధానపడి దేవునితో సమాధానపడి తను తాను తగ్గించుకుని రిక్తురాలై దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కార్చి ఆసనం మీద తలవాల్చుకుని ఏడ్చి తన స్థితంతా దేవునికి ఉత్తరం రాసుకోగలిగిందో దేవుడు ఆమెను చూశాడు. ఆయన అన్న మనవి ఆలకించాడు. రాత్రి కాలమందు బిడ్డలారా, మనం ఇంట్లో పడుకునో, ఇంట్లో కూర్చొనో, ఇంట్లో మోకరించో ప్రార్థన చేస్తే మన ఇల్లు పరిశుద్ధ స్థలమేమీ కాదు. మన నివాసం ఉన్న ఇల్లు పరిశుద్ధ స్థలమేమీ కాదు. బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, నువ్వు పరిశుద్ధ స్థలానికి రావాలి, పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి రావాలి, ఆయన ఉన్న స్థలానికి రావాలి. ఎందుకో తెలుసా? సియోనులో నుండి దేవుడు మనకు సహాయము చేస్తాడు. ముగింపులో మాట చెప్తాను, దేవుని లేఖనంలో ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అది 20వ కీర్తన 5వ చరణం. కొంచెం కిందకు వస్తే 4, 5. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక. యెహోవా
నీ రక్షణ బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజమెత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 20వ కీర్తన రాస్తూ దావీదు అంటున్నాడు, సియోనులో నుండి నా దేవుడు నన్ను ఆదుకుంటున్నాడు. సియోనులో నుండి నన్ను ఆదుకున్నాడు దేవుడు. సియోనులో నుండి నా మనవి ఆలకించాడు దేవుడు. సియోనులో నుండి నా కోరికను తీర్చాడు దేవుడు. సియోనులో నుండి నా ప్రార్థనలకు జవాబిచ్చాడు దేవుడు. నిత్య సియోనులో ఉన్న నా దేవునికి నా జీవితాన్ని అంకితము చేస్తున్నానని దావీదు స్తుతిస్తూ అంటాడు. ఆ తర్వాత అంటాడు, కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయపడతారు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడతాం. దేవుని స్తోత్రం. మనకున్న అతిశయం మన దేవుడు. మనకున్న అతిశయం మన దేవుడు. మనకున్న అతిశయం మన దేవుని హస్తము. అంతే. నెహెమ్యా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, నెహెమ్యా దేవుని సన్నిధిలో ఏడుస్తూ మొరపెడుతూ అంటాడు, రండి ఈ మంచి పని చేయుటకు పూనుకున్నాం. స్తోత్రం చెప్పండి. రండిగా. కష్టాలు తీర్చగలిగిన వాడు, బాధల్లోంచి విడుదల చేయగలిగిన వాడు, శ్రమల్లోంచి విడుదల చేయగలిగిన వాడు, పడిపోయిన వాటిని తిరిగి కట్టుకోగలిగిన సామర్థ్యం ఇచ్చిన దేవుడు. ఆయన హస్తము మనకు తోడుగా ఉంది. రండి అని నెహెమ్యా ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ఏడ్చి ప్రార్థన చేసి ప్రజలతో చెప్తే ప్రజలందరూ కూడా అంటారు, అయ్యా మేమందరం వస్తాము, ఈ మంచి పని చేయడానికి మేమందరము పూనుకుంటాం. పడిపోయిన గుమ్మాలు, ప్రాకారాలన్నీ కూడా తిరిగి కట్టడానికి ఒక చేతిలో ఆయుధం పట్టుకుని, ఒక చేతిలో టాపీ పట్టుకుని, ఒక చేతితో బేసిని పట్టుకుని, సిమెంట్ పట్టుకుని, ఒక చేతిలో కర్ర పట్టుకుని ఎంత ప్రయాసపడ్డారో తెలుసా? యెరూషలేములో కట్టబడటానికి, మరలా గుమ్మాలు కట్టుకోవడానికి ప్రజలు ప్రాణాన్ని తెగించి ఎందుకో తెలుసా? సియోనులో ఉన్న నా దేవునికి మరలా పడిపోయిన వాటిని మేము కట్టాలి, ప్రాకారాలు కట్టాలి, దిట్టపరుచుకోవాలి. ఓ పక్కనేమో సనబల్లటి రాజును, టోబియాను వీళ్ళందరూ కలిసి ఏలం చేస్తున్నారు. ఓహో, మీరు కడుతున్నారే గోడలు, ఆ గోడల మీద మా దేశంలో నక్కొచ్చి దూకితే చూడండి, ఆడి చమత్కారం ఎటువంటిదో, ఆడి అహంకారం ఎటువంటిదో చూడండి. టోబియా రాజు అంటాడు, మా దేశంలో నక్కలు వచ్చి దూకితే గోళ్ళన్నీ, నక్కలు దూకినా కుక్కలు దూకినా ఆడొచ్చి పడదోసిన పడనిది దేవుని కాపుదల. దేవుని స్తోత్రం. నెహెమ్యా అంటాడు, మా దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉంది. సియోనులో నుండి మా దేవుడు మమ్మను ఆదుకుంటున్నాడు. పడిపోయిన వాటిని, కాల్చబడిన వాటిని మళ్ళా తిరిగి కట్టుకోవడానికి మా దేవుని కరుణాహస్తమే మాకు తోడుగా ఉంది. కట్టండి, రండి ఈ మంచి పని చేయటానికి పూనుకుందామంటే స్త్రీలు, పురుషులు, పిల్లలు, యవనస్తులు మొత్తం అందరూ కలిసి వెళ్ళి గోడలు కడతా ఉంటే చూసేవాడికి భయం పడుతుంది. అమ్మో, ఈ సమయంలో కానీ మనం అక్కడికి వెళ్ళామంటే చెప్పండి, కాలు కిందేసి తొక్కి చంపుతారు. ఇశ్రాయేలు ప్రజలు భయం వేసి ఎవరికాడు నోరు మూసుకొని ప్రగల్భాలు పలుకుతున్నారు. ప్రగల్భాలు, అలాంటి ప్రగల్భాలకి లేని భయపడకుండా దేవుని నామం పేరట తిరిగి మళ్ళా వాటిని కట్టగలిగారు. దేవుని స్తోత్రం. ఆ దేవుని బిడ్డలారా, దుష్టుడు నీ కుటుంబంలో బలిపీఠాలు పడగొట్టాడు. ప్రతి ఇంటిలో బలిపీఠాలు వాడు పడగొట్టాడు. ఇంకా నీకు అర్థం కావట్లేదు. నువ్వు బలమైన ప్రార్థన ఇంట్లో చేయట్లేదంటే ఆ బలిపీఠం నాడు ఎప్పుడో పడగొట్టేశాడు.
బలిపీఠం ఉన్న చోట నువ్వు మోకరించగలిగితే నీకు జవాబు దొరుకుతుంది. నీ ఇంటిలో నీ ప్రార్థన బలిపీఠాలు దుష్టుడు ఎప్పుడో పడగొట్టేశాడు. తిరిగి మరలా లేపండి, తిరిగి మరలా కట్టుకోండి, విశ్వాసాన్ని పునర్నిర్మాణం చేసుకోండి. మరలా దేవుని సన్నిధిలో నీ మొదటి విశ్వాసం, నీ మొదటి భక్తి, నీ మొదటి ప్రార్థన, నీ మొదటి స్తుతులు, నీ వేదన, నీ కన్నీరు మరలా దాన్ని రివైవ్ చేసుకొని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి. బిడ్డలారా, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఎందుకో తెలుసా? నీ ప్రార్థనలన్నీ ఆయన సఫలపరుస్తాడు. ప్రార్థన చేయండి. రకరకాల ఆశలతో వాడు మన విశ్వాసం అనే బలిపీఠాలను పడగొడుతున్నాడు. వాడు బిడ్డలారా, పడిపోయిన వాటిని మరలా తిరిగి కట్టుకోవాలి అంటే తిరిగి మరలా నీ ఆయుధమును నీవు ధరించాలి. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.